స్నేహితులారా, ఈ వారం ఈ కథలో మీరు వినేదేంటంటే, మనుషులు గౌరవించేది మనం చేసే పనులు బట్టని. ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సంప్రదాయం ఉండేది. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకొని, పూజలు చేసి, ఊరేగింపు కోసం వీధులు శుభ్రం చేసి, ముగ్గులతో, తోరణాలతో, పూలతో చాలా అందంగా అలంకరించేవారు. ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు. ఆ బండిని కడిగి, పసుపు రాసి, బొట్టు పెట్టి, పూలు కట్టి, దాన్ని కూడా అందంగా అలంకరించేవారు. మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా? ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా, బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి, బొట్లు పెట్టి, గంటలు కట్టి, పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహా! చాలా చూడముచ్చటగా తయారు చేసేవారు. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారైంది. రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారు చేసి బండి కట్టారు. గుడి ముందర నుంచోబెట్టి, దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి, హారతి ఇచ్చి ఊరేగింపు మొదలుపెట్టారు. ఆ రోజంతా రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టారు. వెర్రిరాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు. రోజంతా చాలా గర్వంగా, పొగరుగా, కొమ్ములు పైకి పెట్టి, ఛాతీ బయటికి పెట్టి నడిచాడు. తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడు అనుకోండి. ఇక సాయంత్రంతో మళ్ళీ ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో, బాజా భజంత్రులతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపల తీసుకొని వెళ్ళారు. విగ్రహం బండిలోంచి దించగానే ఇంకేముంది, అందరూ రాముడిని మర్చిపోయారు. ఎవరి పనుల వాళ్ళు పడిపోయారు. రాముడిపై వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముడిని ఎడ్లపాకలో తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేశారు. ఎవరూ దండాలు పెట్టలేదు. అప్పుడు రాముడికి అర్థమైంది, మనుషులు గౌరవించేది మనకే కాదు, మనం చేసే పనులకని.